అసలు అవునమ్మా. అంటే ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో కొంత భక్తి పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది. అవును. నేను కూడా చాలా అప్రిషియేషన్ ఇచ్చా దానికి. నేను ఆ సినిమాకు రివ్యూ కూడా ఇచ్చాను. అవును. చాలా అద్భుతంగా తీశాడు. వాళ్ళు కూడా టికెట్ పైన ప్రతి ఒక్క టికెట్ పైన ₹5 అయోధ్య రామాలయానికి ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో 14 లక్షలు ఇచ్చాడమ్మా ఆ నిర్మాత. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఉన్న వాళ్ళిద్దరు కలిసి మొదటి విడతగా 14 లక్షలు ఇచ్చారు. అది 100 crores క్లబ్ లోకి చేరింది ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి మొన్న వచ్చిన హనుమాన్ సినిమాకు డబ్బులు కూడా అంటే వీళ్ళందరూ అదృష్టవంతులమ్మా. ఎందుకంటే మనకు అవకాశం వస్తుంది, ఇచ్చే అవకాశం. అక్కడ ఇస్తున్నారు అనేది గొప్ప విషయం కాదు, ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు కదా. నేను అదే అంట, ప్రభాస్ గొప్పవాడు కావచ్చు, కానీ ప్రభాస్ గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే ప్రభాస్ కు 50 కోట్లు ఇచ్చే అవకాశాన్ని రాముడిచ్చాడు. రాముడిచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్ గొప్పవాడు అయ్యాడు. కాబట్టి ఈ సొమ్మంత ఎవరిదమ్మా, మనదా. కాబట్టి చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని అందరూ కూడా రామాలయానికి డబ్బులు ఇవ్వండి. జన్మలో మన అదృష్టం అండి. ₹10 ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఎంత అనేది కాదమ్మా, ఇచ్చే గుణం ఉందే అది చాలా గొప్పది. రామాలయం అనేటువంటిది ఏ ఒక్కరిది కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి రామ బంధువులందరిది. అందుకే నేను ఎప్పటి నుంచో అంటున్నాను, మొన్న ఈ సంక్రాంతి పండుగకు నేను పెట్టుకున్న పేరు శ్రీరామ సంక్రాంతి, శ్రీరామ కనుము, శ్రీరామ భోగి. ఇప్పుడు మాకు మొత్తం శ్రీరామమయం, అంతా రామమయమే మాకు. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రతి పండుగ ఇంకా మేము ఇంకా గట్టిగా మాట్లాడితే వచ్చే శివరాత్రిని కూడా శ్రీరామ శివరాత్రి అంటాం. అంటే ఈ సంవత్సరం అంతా రాముడిదే. కాబట్టి అందరూ అయోధ్యకు వెళ్లాల్సిన పనిలే. ఇప్పుడు వెళ్ళకండి అయోధ్యకు. అందరూ మేమంటే మేమని సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఎవ్వరు వెళ్ళకండి, అక్కడ ప్రతిష్టాపన జరగనివ్వండి. ఇప్పుడు మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ వెళ్ళట్లే. కారణం ఏమిటి అంటే తరువాత వెళ్తాం. ఇప్పుడు మేము రామాలయానికి సంబంధించినటువంటి రేపటి నుంచి మంచిర్యాలలో 108 సుందరకాండ పారాయణ యజ్ఞాలు మేము చేస్తున్నాం. ఈ రామజన్మ భూమిని పురస్కరించుకొని. మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో చేసి ఒక 2000 జెండాలకు పూజ చేస్తున్నాం. 2000 జెండాలకు పూజ చేసి జనవరి 22వ తేదీ ఉదయం నాడు ఈ జెండా ప్రతి హిందువు ఇంటి మీద ఉండాలి. అలా 2000 హిందూ కుటుంబాల ఇండ్ల పైన రామజన్మభూమి ఆలయ ప్రతిష్టాపనను పురస్కరించుకొని మేము కపిధ్వజం ఎగరవేయబోతున్నాం.